ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి సన్నిధిలో ధ్వజ అవరోహణం. తాళ్లపాకలో శాస్త్రోక్తంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు. కాణిపాకం క్షేత్రంలో సంకష్టహర చతుర్థి వ్రతాలు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి విశేష ఆరాధనలు. కరీంనగర్లో శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకం. హనుమకొండలో శ్రీ గణపతి స్వామివారికి దివ్య నీరాజనం. గూడూరు కనుమరాయకొండ శ్రీ లక్ష్మీ నృసింహునికి గరుడ సేవ. చిత్తూరులో ఘనంగా శ్రీ నాగాలమ్మ తల్లి జాతర. పదకవిత పితామహుడు అన్నమాచార్యుల వారి జన్మస్థలమైన తాళ్లపాక గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంతో పరవశించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తాళ్లపాక శ్రీ సిద్ధేశ్వర స్వామి, శ్రీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయాలలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా పరిసమాప్తమయ్యాయి. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో టీటీడీకి అనుబంధంగా నెలవైన శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఆలయం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయాలలో వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి అంశానికి చేరుకున్నాయి. జూలై 24వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన స్వామివార్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆఖరి రోజైన ఆదివారం శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారిని ఒక తిరుచిపై, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారిని వేరొక తిరుచిపై వేంచేపు చేసి ఆలయ వీధుల్లో కనుల పండుగ తిరుచి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఒకే వేదికపై వేర్వేరు స్నానపీఠాలపై కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామివారిని, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారిని కొలువుదీర్చిన ఆగమ పండితులు, అర్చకులు ఆగమ కైంకర్యాలతో సంప్రదాయ శోభితంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ఆపై పవిత్ర జలాలను నింపిన గంగాళంలో శాస్త్రోక్తంగా త్రిశూల స్నానం, చక్ర స్నాన మహోత్సవాలను నిర్వహించి భక్తులపై పవిత్ర జలాలను ప్రోక్షణ గావించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో వార్షిక బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొని హరిహరుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామివార్లను అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత ధ్వజస్తంభానికి పూజలు చేసి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజ అవరోహణ క్రతువును మంగళప్రదంగా పూర్తి చేశారు. అలాగే శ్రీ చెన్నకేశవ స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన ఆదివారం రాత్రి ధ్వజ అవరోహణం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించిన అర్చకులు ధ్వజస్తంభ వద్దకు వేంచెబు చేసి విశేష క్రతువులను జరిపారు. ఆపై ధ్వజస్తంభానికి ఆరాధనలు జరిపి బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ బ్రహ్మోత్సవాలను పరిసమాప్తి చేస్తూ ధ్వజ అవరోహణ ఘట్టాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ గణపతి క్షేత్రం కాణిపాకంలో సంకష్టహర చతుర్థి వ్రతాలను వేడుకగా నిర్వహించారు. సర్వ విఘ్నాలను తొలగించే విఘ్నరాజాధిపతి కాణిపాకంలో స్వయంభూమూర్తిగా వేంచేసి పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో అలంకార మండపంలో సిద్ధిబుద్ధి అమ్మవార్ల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, సుగంధ శోభిత వర్ణమయ గజపుష్పమాలలు, ద్విగుణీకృత బంగారు ఆభరణాలతో దివ్యంగా భవ్యంగా అలంకరించి తిరుచిపై కొలువు తెచ్చారు. అర్చకులు పూజాధికారులను పూర్తి చేసి హారతులు అందజేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా ఆస్థాన మండపానికి వేంచెపు చేసి అక్కడ ప్రత్యేకంగా కొలువు తెచ్చారు. అనంతరం భక్తుల చేత సంకల్ప పూజలను పూర్తి చేయించిన అర్చకులు ఆపై వారి చేత సామూహికంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నిర్వహింపజేశారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు మహా నివేదనలు, మంగళ నీరాజనాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా అంజనాద్రి గుట్టపై నెలవైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా విఘ్నాధిపతి వినాయకునికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను అర్చకులు శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.
అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పలు రకాల మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేక సేవలు నిర్వహించారు. ఆపై స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించి గరికతో ఆరాధనలు నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. యుగ యుగాలకు కర్తవు నీవే, యుగ యుగాలకు కర్తవు నీవే. ఆనంద తేజ ఓ విఘ్నరాజా, ఆనంద తేజ ఓ విఘ్నరాజా. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరం గోపాలపురంలో నెలవైన శ్రీ గణపతి స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ముందుగా శ్రీ మహాగణపతి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి అర్చకులు అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. ముందుగా సంకల్ప పూజలు పూర్తి చేసిన అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి హారతులు సమర్పించారు. గరుడ వాహనంపై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దివ్యంగా వేంచేసి భక్తులను కటాక్షించారు. నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో కుందకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో లోక కళ్యాణార్థం శ్రీ నారసింహ సహిత మహా సుదర్శన యాగాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఆపై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దివ్యాలంకార భూషితంగా గరుడ వాహనంపై వేంచేపు చేసి గరుడ సేవను నిర్వహించారు. భక్తులు స్వామివారి గరుడ సేవలో పాల్గొని తరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. చిత్తూరులోని సంతపేటలో కొలువైన శ్రీ నాగాలమ్మ తల్లి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. అమ్మవారి జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు నిర్వహించే శ్రీ నాగాలమ్మ తల్లి జాతరను పురస్కరించుకుని ముందుగా మూలమూర్తికి అభిషేకాలను, విశేష ఆరాధనలు ఘనంగా నిర్వహించారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో శ్రీ ఖడ్గ త్రిశూల పాణిగా బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, నిమ్మకాయల దండలతో సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేకంగా ఆరాధనలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ త్యాగరాజస్వామి మండపంలో శ్రీ త్యాగరాజస్వామివారి 81వ వార్షిక సంగీత నృత్యోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కర్ణాటక సంగీత త్రిమూర్తుల్లో ఒక్కరైన శ్రీ త్యాగరాజస్వామి దిగ్గజ స్వరకర్తగా ప్రసిద్ధి చెందారు. తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా తిరువారూరులో జన్మించిన త్యాగయ్య గ్రామ గ్రామాన తిరుగుతూ భిక్ష స్వీకరిస్తూ శ్రీరామచంద్రమూర్తిపై వేలాది కృతులను రచించారు. శ్రీ త్యాగరాజస్వామి రచించిన పంచరత్న కృతులు జనబాహుళ్యంలో ఎంతగానో వినితికెక్కాయి. సద్గురువుల పేరిట తిరుపతిలో శ్రీ త్యాగరాజస్వామి కల్చరల్ ట్రస్టును ఏర్పాటు చేసిన స్థానికులు గత 20 సంవత్సరాలుగా 5 రోజుల పాటు శ్రీ త్యాగరాజస్వామి సంగీత నృత్యోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో 2వ రోజున ఆదివారం సాయంత్రం జరిగిన తిరుపతి ఎస్వి మ్యూజిక్ కాలేజీ బృందం వయోలిన్ కచేరీ, అర్చన ఆరతి బృందం గాత్ర కచేరీ, తిరుపతికి చెందిన శ్రీవాణి ఎల్లా బృందం వీణా వాయిద్యం ప్రదర్శనలు,
తిరునగరి వాసులను ఎంతగానో అలరించాయి. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని పావన గోదావరి తీరంలో భక్తులు ఎంతో భక్తిగా సమర్పించిన రామకోటి పుస్తక నిమజ్జన కార్యక్రమం వేడుకగా జరిగింది. భద్రాచలం పుణ్యక్షేత్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారిపై ఎంతో భక్తితో భక్తులు లిఖించి సమర్పించిన కోటి రామకోటి పుస్తకాలను ఆలయం నుండి ఊరేగింపుగా గోదావరి నదీ తీరానికి తీసుకువచ్చారు. నదీమ తల్లికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు సమర్పించిన పవిత్ర రామకోటి పుస్తకాలను నదిలో నిమజ్జనం చేశారు. అమ్మలగన్న అమ్మ భక్తుల కల్పవల్లి శ్రీ మావుళ్లమ్మ తల్లికి భక్తులు ఎంతో భక్తిగా ఆషాఢం సారెను సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువుదీరిన శక్తి స్వరూపిణి శ్రీ మావుళ్లమ్మ తల్లిని తమ ఇంటి ఆడపడుచుగా భావించే భక్తులు అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా పెద్ద ఎత్తున సారెను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భీమవరంతో పాటు సమీప గ్రామాల నుండి తరలివచ్చిన సుమారు 2000 మంది భక్తులు దాదాపు 1000 కిలోల పిండి వంటలు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, చీరలను తీసుకుని నగర వీధుల్లో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో చల్లని కరుణా కటాక్షాలతో కరుణిస్తున్న శ్రీ మావుళ్లమ్మ తల్లిని దర్శించుకుని సారెను సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. విజయవాడ నగరం పడమటలో కొలువుదీరిన శ్రీ మరకత రాజరాజేశ్వరి అమ్మవారు శాకాంబరిదేవిగా కొలువుదీరి భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి సన్నిధిలో శాకంబరి ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని పలు రకాల కూరగాయలతో అందంగా అలంకరించారు. గర్భాలయంలోని శ్రీ మరకత రాజరాజేశ్వరి దేవిని వివిధ రకాల శాఖలతో శాకంబరి మాతగా కొలువుదీర్చి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. భక్తులు శాకంబరి దేవిగా దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి దేవి సేవలో పాల్గొని తరించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లుతోంది. ఆషాఢ మాసం సందర్భంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేషంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి అర్చకులు సంకల్పంతో సకల ఉపచార పూజలను పూర్తి చేశారు. ఆపై పలు రకాల మంగళకర ద్రవ్యాలతో స్వామివారికి ఆగమోక్తంగా అభిషేక సేవను నిర్వహించి హారతులు అందజేశారు. భక్తులు గోవింద నామాలను పఠిస్తూ స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఎదె
చాతుకున్నవాడు ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను సేవింపరో జనులాలా చేరి మొక్కరో. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠ మాసం ఆదివారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారికి అర్చకులు సంకల్ప పూజలతో తొలుత సకల షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ సూర్య అష్టోత్తరాల పఠనం ఆదిత్య హృదయ పారాయణంతో స్వామివారికి అర్చకులు పంచామృతాభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. చిత్తూరు జిల్లా నగరి పట్టణంలో టీటీడీకి అనుబంధంగా వెలుగొందుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయం ఉత్సవ వైభవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామివారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా ఊయలపై వేంచేపు చేశారు. ఆపై ప్రత్యేక పూజలతో సేవించి హారతులు అందజేశారు. అనంతరం వేదపారాయణం మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు కనుల పండుగగా ఊంజల సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరువీధి ఉత్సవం అత్యంత ఘనంగా జరిగింది. చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. తిరుపతి జిల్లా నారాయణవనం క్షేత్రంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఊంజల్ సేవ వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించి విశేషంగా పూజలు జరిపారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని ఊంజల మండపంలో ఊయలపై ఆసనలను గావించి షోడశోపచార పూజలతో సేవించారు. అనంతరం వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు స్వామి అమ్మవార్లకు ఊంజల సేవను ఘనంగా నిర్వహించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి తిరుచి సేవ మంగళకరంగా జరిగింది. చిత్తూరు నగరం పాత బస్టాండ్ వద్ద నెలవైన మహిమాన్విత శ్రీ పొన్ని అమ్మవారి దేవాలయంలో మంగళగౌరి వ్రతాన్ని కనుల పండుగ నిర్వహించారు. తొలుత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత
శ్రీ పొన్ని అమ్మవారి మూలమూర్తికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని చిలుక, గజ పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో కమనీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలో వేంచేపు చేశారు. మహిళలు అర్చకుల సూచనలతో గణపతి ఆవాహన, వరుణ పూజలు జరుపుకున్నారు. అనంతరం శ్రీ లలితా సహస్రనామాలు, శ్రీ సూక్త, మహాలక్ష్మి అష్టోత్తరాలతో మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ప్రసాదాలు స్వీకరించారు. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि वे अनुपम दिव्य गुणैक सुधाम्बुधि आश्रित वत्सल वासवि वे श्री भुवनेश्वरि राजराजेश्वरि वेद सुमार्चित कन्यकवे कारण जन्म मुनोन्दिन श्रीकरि वैश्य कुलोद्भव वासविवे कलतलु बापदकामि శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఆడి కృత్తిక ఉత్సవాలు అంకురార్పణతో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ జ్ఞానపురుషనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో ఆగస్టు 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆడి కృత్తిక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని అక్కగారుల విగ్రహాలకు అర్చకులు తొలి పూజలు జరిపారు. ఆపై గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన, కలశారాధన, మృత్సంగ్రహణంతో ఉత్సవాలకు అంకురార్పణ క్రతువును వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశ్వర్లు, చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తవత్సలుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు ముందుగా సంకల్ప పూజలతో షోడశోపచార పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకం జరిపారు. ఆపై స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందజేశారు. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.